కాశీ విశ్వనాథ్ టెంపుల్. గంగా నదీ తీరంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడ ఉన్న లార్డ్ శివ స్వయంగా జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడని నమ్మకం. ఈ క్షేత్రం చరిత్ర, ఆధ్యాత్మికత మరియు రహస్యాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణంలా ఉంటుంది. అనాదికాలం నుంచి కాశీ అనే నగరం దేవతల నివాసంగా భావించబడింది. కాశీ అంటే ప్రకాశించే స్థలం అని అర్థం. ఇక్కడి గాలి, నీరు, నేల అన్నీ పవిత్రమైనవని అంటారు. పురాణాల ప్రకారం ఒకసారి భూమిపై జీవులు పాపాలలో మునిగిపోతుండగా వారిని రక్షించడానికి శివుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరచాలని నిర్ణయించుకున్నాడు. అదే ఈ కాశీ. శివుడు తన త్రిశూలంతో ఈ నగరాన్ని తన చేతుల్లో ఎత్తుకుని స్థాపించాడని ఒక కథ ఉంది. అందుకే కాశీ ఎప్పటికీ నశించదని, ప్రపంచం అంతమైపోయినా ఈ క్షేత్రం నిలిచి ఉంటుందని విశ్వాసం. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని, జన్మ మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మరో ఆసక్తికరమైన కథ ప్రకారం ఒకసారి లార్డ్ బ్రహ్మ మరియు లార్డ్ విష్ణు మధ్య ఎవరు గొప్పవారో అన్న వివాదం వచ్చింది. ఆ సమయంలో శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది అంతాలు కనుగొనలేక ఇద్దరూ శివుని మహిమను అంగీకరించారు. ఆ జ్యోతి రూపమే తర్వాత జ్యోతిర్లింగాలుగా వెలిసింది. వాటిలో అత్యంత పవిత్రమైనదిగా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందింది. కాలం మారుతున్న కొద్దీ ఈ దేవాలయం ఎన్నోసార్లు నిర్మాణం, విధ్వంసం, పునర్నిర్మాణం అనుభవించింది. విదేశీ దండయాత్రల సమయంలో ఆలయం ధ్వంసం చేయబడినా భక్తుల విశ్వాసం మాత్రం ఎప్పటికీ కూలలేదు. చివరకు 18వ శతాబ్దంలో మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించింది. ఆమె భక్తి, సేవ వల్ల ఈ క్షేత్రం తిరిగి తన వైభవాన్ని పొందింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం చిన్నదిగా కనిపించినా దాని శక్తి అపారమని చెబుతారు. భక్తులు విశ్వసించేది ఏమిటంటే ఇక్కడ శివుణ్ణి ఒక్కసారి నిజమైన భక్తితో దర్శించుకుంటే మనసులో ఉన్న భారాలు అన్నీ తీరిపోతాయి అని. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కాశీ నగరాన్ని మోక్ష నగరం అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మరణించిన వారికి శివుడు స్వయంగా తారక మంత్రం చెవిలో చెబుతాడని నమ్మకం ఉంది. ఆ మంత్రం విన్నవారు మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. గంగా నదిలో స్నానం చేసి తర్వాత కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం చాలా పవిత్రమైన యాత్రగా భావిస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శివుని దర్శనం చేసుకుంటారు. రాత్రి సమయంలో జరిగే గంగా ఆరతి, దీపాల వెలుగులో కనిపించే కాశీ నగరం ఒక దేవలోకంలా అనిపిస్తుంది. ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. జీవితం, మరణం, మోక్షం అన్నింటి మధ్య ఉన్న రహస్యాన్ని మనకు తెలియజేసే ఒక పవిత్ర స్థలం. ఇంతటి మహిమ కలిగిన కాశీ విశ్వనాథుడిని ఒక్కసారి అయినా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్లడమంటే శివుని స్వయంగా కలుసుకోవడమే అని వారు నమ్ముతారు.